మేఘాలయలో ఒక మహిళ సోనం అనే మహిళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి కట్టుకున్న భర్తని హతమార్చింది. మరి ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమ్మాయి కాలు చేతులు నరికేయాలని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏదో చేతుల్లో కాలో ఇరగొట్టేయాలని అనిపిస్తుంది నాకైతే. అంటే ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అమ్మాయికి మీకు తెలుసమ్మా, అది అమ్మాయిల విషయం. అది అది మీ మైండ్కి మీకు తెలియాలి, అది మాకు కాదు. అది మొత్తం తప్పు మీదే కదా. అది అంటే అందరూ అమ్మాయిలు అలా ఉండరు కదా. అందదు అంటే అమ్మ, అందులో 99% ఇటు ఉంటుంది, కానీ అలా చేయడం చాలా తప్పు. మేము చాలా డీప్గా పోయి అమ్మాయిలకు లవ్ చేస్తాం, కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే అమ్మాయిలే ఎక్కువ తప్పు చేస్తారంటారు. అవును, వాస్తవమే. రీసెంట్ గా కుక్కర్లో వాళ్ళ వైఫ్ ని ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టిన ఇన్సిడెంట్ చూసారు కదా భర్త. మరి మీరు చెప్పే విధంగా చూస్తే అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు కదా. లేదు మేడం, అబ్బాయిలు అసలుకి లేదు. ఎందుకు లేదు తెలుసా? అబ్బాయిలు అర్థం చేసుకుంటున్నారు ఈ మధ్యలో. అప్పట్లో ఉండేమో, ఇప్పుడు లేదు అది. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారా వద్దంటారా? చేసుకుంటాం, కాకపోతే అమ్మ నాన్న చూసిన సంబంధమే చూసుకుంటాం. మరి ఈ ప్రేమ విషయంలో అమ్మాయిలు జెన్యూన్ ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ ఉంటారా? అబ్బాయిలే ఉంటారా? మరి ఫ్యూచర్లో మీకు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? ఫస్ట్ ఆమెకు నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ ఆమె క్యారెక్టర్ ఏందో అన్నీ చూస్తాను నేను. చూసి తర్వాత అదే ఆమెకు చేయాలా వద్దా యాక్సెప్ట్ అనేది నేను ఆలోచించుకొని చెప్తాను. మరి ఈ మేఘాలయ లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా రిపీట్ అవ్వకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ? అది మీరే చూడాలి, అది మీరే ఆలోచించుకోవాలి. ఒపీనియన్ చెప్పండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా రిపీట్ అవ్వద్దు అంటే అసలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే అసలు ఈ భూమి పైన లవ్ చేయొద్దు అమ్మ. లవ్ అనేది వద్దు. అమ్మ నాన్న చూసిన సంబంధమే చూసుకోవాలి. లవ్ అనేది వద్దు.